హలో అండి, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఇవాళ మీకు టేస్టీ యమ్మీ చిక్కుడుకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి. చిక్కుడుకాయ ఫ్రై అంటే నార్మల్గా ఉండదు, ఇది చిక్కుడుకాయ మసాలా ఫ్రై అనమాట. దీన్ని మనం రసంలోకి తిన్నా, పప్పులోకి తిన్నా, సాంబార్లోకి తిన్నా, లేకపోతే మీరు డైరెక్ట్గా తినేసినా సరే ఎక్సలెంట్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. నార్మల్ చిక్కుడుకాయ కర్రీ ఒకటి ఉందని కూడా మర్చిపోతారు మీరు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, అస్సలు టేస్ట్ మాత్రం మిస్ అవ్వద్దు. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ రెసిపీ ఇది. ఫస్ట్ మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం నేను వేరుశనగుళ్ళు, అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, రెండింటిని కూడా డ్రై రోస్ట్ చేస్తున్నాను, ఆయిల్ యూజ్ చేయట్లేదు. డ్రై రోస్ట్ చేసుకోవాలి, కాస్త వేగితే సరిపోతుంది. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. మనకి ఏ కర్రీ కన్నా సరే అందులో వేసి మసాలా వల్లే ఆ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. సో కాబట్టి మనం ఈ మసాలాని జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వేరుశనగగుళ్ళకు ఉండే పైన లేయర్ మనకి పోతుందంటే మనకి వేరుశనగగుళ్ళు బాగా కుక్ అయినట్టే మీనింగ్ అనమాట. సో చూడండి, కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది కదా. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులోనే నేను 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, వీటిని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవి ఎక్కువసేపు మనకి ఫ్రై అవ్వనమాట, అందుకే లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నానండి. మీకు స్పైసీనెస్ సరిపడగా యాడ్ చేసుకోండి. మీరు చిక్కుడుకాయలు తీసుకునే క్వాంటిటీ బట్టి కూడా మనకి ఇవి యాడ్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, కాస్త రోస్ట్ చేయాలి. చూసారు కదా, ఈ మాత్రం అయితే సరిపోతుందండి. దీన్ని తీసి పక్కన పెట్టుకుంటాను. నెక్స్ట్ అదే బాండీని స్టవ్ మీద పెట్టుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత అందులోనే మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, చిక్కుడుకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఏ మాటగా మాట చెప్పుకోవాలండి. ఈ వెజ్ కర్రీలో ఉండే టేస్ట్ ఏ నాన్ వెజ్కి రాదు, అంతే కదా. చూసారు కదా, చిక్కుడుకాయలను యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఆయిల్లోనే కాసేపు మగ్గనివ్వాలి. మనం ఆయిల్లో ఏ వెజిటేబుల్ మగ్గించినా మంచి టేస్ట్ వస్తుందండి. సో ముందుగా నేను ఆయిల్లో బాగా మగ్గనిస్తున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి. చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత చిక్కుడుకాయలు అనేవి కాస్త మగ్గినాయి కదా. కలర్ చూస్తేనే అర్థమవుతుంది కదండి మనకి చిక్కుడుకాయలు అనేవి మగ్గాయని. ఇంకా కాస్త మగ్గించాలి, ఇంకా పచ్చివాసన అనేది పోయే వరకు మగ్గించాలి. మనకి స్మెల్ చూడగానే తెలిసిపోతుంది అనమాట. ఇందులో నేను టేస్ట్ సరిపడగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకున్నానండి. మసాలాలో కూడా ఎక్కడ నేను సాల్ట్ అనేది యాడ్ చేయలేదు, ఇక్కడ మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ వెజిటేబుల్ అనేది ఆల్రెడీ మగ్గింది కాబట్టి కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఆ మసాలాలు అనేవి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. అందులో 2 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకున్నాను. ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఈ ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలా మాత్రమే దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఆ పౌడర్ అంతా కూడా మనం చిక్కుడుకాయల్లో యాడ్ చేసుకుందాం. మన చిక్కుడుకాయలు ప్రతి దానికి కూడా మసాలా ఫ్లేవర్ అనేది తెలియాలి కాబట్టి బాగా కలుపుకుందాం. మనం ప్రతి చిక్కుడుకాయక మసాలాలు అంటుకునే విధంగా మొత్తం తిప్పుకుందాం మనం. చూసారు కదా, చూడడానికి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆల్రెడీ మన చిక్కుడుకాయలు అనేవి మగ్గిపోయాయి కాబట్టి ఈ మసాలాలో కాస్త కుక్ అయితే సరిపోతుంది. జాగ్రత్తగా కుక్ చేసుకోండి, మాడిపోకుండా. అలా నెమ్మదిగా లో ఫ్లేమ్లో ఓపికగా ఫ్రై చేసుకోండి. టేస్ట్ బ్రహ్మాండంగా వస్తుంది. చూసారు కదా, ఇలా అయితే సరిపోతుందండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, టేస్టీగా మన నాన్ వెజ్ కర్రీలకి ఏమాత్రం తీసుకోకుండా ఉంటుంది.